రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్లో దాదాపు 250 మందికి పైగా చనిపోయారు. 2024లో సౌత్ కొరియాలో జరిగిన ఫ్లైట్ క్రాష్లో 179 మంది, 2022 చైనా ఫ్లైట్ క్రాష్లో 132 మంది, 2020 ఇరాన్ ఫ్లైట్ క్రాష్లో 183 మంది అండ్ 2019లో జరిగిన ఇథియోపియా ఫ్లైట్ క్రాష్లో 157 మంది ప్రజలు చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఎయిర్లైన్స్లో జరిగాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కూలిపోయిన ఈ విమానాలు అన్నింటినీ తయారు చేసిన కంపెనీ ఒక్కటే, అదే బోయింగ్. Tragic news coming in from Iran. A Boeing 737 plane carrying 180 passengers and crew crashed shortly after takeoff from China Eastern Airlines passenger jet with 132 people on board crashed in the mountains of South. The jet involved in the accident was a Boeing 737 aircraft. India's biggest air tragedy, 242 passengers have lost their lives. To the plane crash in South Korea that left 179 people dead. Indonesia has ordered the inspection of all Boeing 737 MAX 8 aircraft following Monday's Lion Air crash. For more on this, 2020 ఇయర్ నుండి 2025 వరకు అంటే ఈ 25 ఏళ్లలో బోయింగ్ కంపెనీకి సంబంధించిన దాదాపు 107 విమానాలు కూలిపోయి కొన్ని వేల మంది సామాన్య ప్రజలు చనిపోయారు. బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్న విమానాల్లో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన 3 క్వాలిటీ ఇంజనీర్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే కనిపించకుండా పోయారు. అయితే అసలు దీనికి కారణం ఏంటి? ఒకప్పుడు ప్రపంచంలోనే ద బెస్ట్ ఏరోప్లేన్స్ని తయారు చేసిన బోయింగ్ కంపెనీ ఇప్పుడు ఎందుకు ఇంతలా ఫెయిల్ అవుతుంది? బోయింగ్ కంపెనీకి ప్రెజెంట్ ఉన్న అతిపెద్ద కాంపిటీటర్ ఎయిర్ బస్ కంపెనీని తొక్కేయడానికి బోయింగ్ కంపెనీ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఈ రోజు ఆ కంపెనీ పతనానికి దారి తీయడంతో పాటు కొన్ని వేల మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. సో అసలు బోయింగ్ కంపెనీ చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు అర్థం కావాలంటే ముందు ఆ కంపెనీ యొక్క టోటల్ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ ఏంటో మీకు తెలియాలి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయింగ్ కంపెనీ గురించి చెప్పే ముందు మీకు ఒక 3 వ్యక్తుల గురించి తెలియాలి. వాళ్ళే జాషువా డీన్, జాన్ బార్నెట్ అండ్ శామ్ సాల్ఫర్. వీళ్ళ 3 ఒకప్పుడు బోయింగ్ కంపెనీలో విమానాలకి క్వాలిటీ చెకింగ్ చేసే ఇంజనీర్స్గా పనిచేశారు. వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్న విమానాల్లో ఎన్నో రకాల డిఫెక్ట్స్ అండ్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వీళ్ళ 3 కంప్లైంట్స్ ఇచ్చారు. అండ్ అలా కంప్లైంట్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే వీళ్ళ 3 కూడా రకరకాల కారణాల వల్ల సడన్గా చనిపోయారు. అసలు వీళ్ళు పనిచేసిన బోయింగ్ కంపెనీ మీదే ఎందుకు కంప్లైంట్స్ ఇచ్చారో చెప్తా చూడండి. జాషువా డీన్ అనే వ్యక్తి బోయింగ్ విమానాలకి పార్ట్స్ని సప్లై చేసే స్పిరిట్స్ ఏరో సిస్టమ్స్ అనే కంపెనీలో క్వాలిటీ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈ స్పిరిట్స్ ఏరో సిస్టమ్ అనే కంపెనీ బోయింగ్ కంపెనీ తయారు చేసే 737 మ్యాక్స్ అనే ఫ్లైట్కి పార్ట్స్ని సప్లై చేస్తుంది. ఈ పార్ట్స్కి క్వాలిటీ చెక్ చేస్తున్నప్పుడు డీన్కి అందులో చాలా రకాల డిఫెక్ట్స్ కనిపించాయి. దీని గురించి కంపెనీకి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ కట్ చేస్తే ఇదే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు 2018 అండ్ 2019లో ఇండోనేషియా అండ్ ఇథియోపియాలో కూలిపోయి దాదాపు 346 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. దీని గురించి కంప్లైంట్ చేసిన జాషువా డీన్ కూడా సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు. నెక్స్ట్ జాన్ బార్నెట్. ఇతను కూడా బోయింగ్ కంపెనీలో క్వాలిటీ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. ఇతను బోయింగ్ 787 ప్లేన్కి పనిచేస్తున్నప్పుడు ప్లేన్ డిజైన్లో చాలా రకాల డిఫెక్ట్స్ ఉన్నాయని కంపెనీకి చెప్తే అవన్నీ రెక్టిఫై చేస్తే అసెంబ్లీ లైన్ ఆగిపోతుందని చెప్పి కంపెనీ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ని ప్రెజర్ చేసి మరీ వాటికి క్వాలిటీ అప్రూవల్స్ ఇప్పించింది. ఈ విషయాన్ని బయటికి చెప్పిన జాన్ బార్నెట్ కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోయారు. నెక్స్ట్ శామ్ సాలిఫర్ అనే వ్యక్తి బోయింగ్ కంపెనీలో 30 ఏళ్లుగా క్వాలిటీ ఇంజనీర్గా పనిచేశారు. I have analyzed Boeing's own data to conclude that the company is taking manufacturing shortcuts on the 787 program that may significantly reduce the airplane safety. ఈ కంపెనీ తయారు చేస్తున్న బోయింగ్ 787 అండ్ 777 ఎయిర్ క్రాఫ్ట్స్లో సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయని మేనేజ్మెంట్కి చెప్తే తనని బెదిరించి తన నోరు నొక్కేశారని కంప్లైంట్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్గా అతను కంప్లైంట్ చేసిన 1 ఇయర్ తర్వాత ఎయిర్ ఇండియా యూజ్ చేస్తున్న ఈ బోయింగ్ 787 ప్లేన్ అహ్మదాబాద్లో కూలిపోయి రీసెంట్గా 250 మందికి పైగా చనిపోయారు. లాజిక్ అర్థమైందా? సో ఒకప్పుడు టాప్ క్వాలిటీ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేసిన బోయింగ్ కంపెనీ ఇప్పుడు ఇంత దారుణమైన సిచ్యువేషన్కి ఎందుకు పడిపోయిందో మీకు అర్థం కావాలంటే అసలు బోయింగ్ కంపెనీ యొక్క టోటల్ స్టోరీ మీకు తెలియాలి. 1917లో అమెరికన్ గవర్నమెంట్ జర్మనీ మీద వార్ డిక్లేర్ చేసి అఫీషియల్గా వరల్డ్ వార్ 1లోకి ఎంటర్ అయింది. యుద్ధం చేయాలంటే యుఎస్ నేవీకి ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి. ఇది గమనించిన విలియం బోయింగ్ అనే వ్యక్తి 1917లో బోయింగ్ ఏరోప్లేన్ కంపెనీ
అనే పేరుతో విమానాలు తయారు చేసే కంపెనీని స్టార్ట్ చేసి వరల్డ్ వార్ 1లో అమెరికన్ గవర్నమెంట్కి విమానాలు సప్లై చేశారు. తర్వాత బోయింగ్ కంపెనీ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ నుండి ఎయిర్ జెట్స్ అండ్ బాంబర్స్ వరకు అన్ని రకాల ప్లేన్స్ని తయారు చేసింది. ఈ కంపెనీకి ఫస్ట్ మేజర్ సక్సెస్ 1958లో వాళ్ళు తయారు చేసిన బోయింగ్ 707తో వచ్చింది. ఇది అమెరికాలోనే మొట్టమొదటి కమర్షియల్ జెట్ లైనర్, అంటే ప్యాసింజర్స్ని ఎక్కువ డిస్టెన్స్ తీసుకెళ్లగల ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట. 1960 నుండి 1975 మధ్యలో బోయింగ్ కంపెనీ వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అతిపెద్ద రిస్క్ తీసుకుంది. ఎలా అంటే 1973 నుండి 1975 మధ్య ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ వచ్చింది, అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నమాట. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, లైక్ ఆయిల్ క్రైసిస్, స్టీల్ క్రైసిస్, వియత్నాం వార్ ఎట్సెట్రా. అయితే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో చాలా దేశాల్లో ఉన్న కంపెనీలు మూతపడిపోయాయి. ప్రజల దగ్గర డబ్బు లేక ఏ బిజినెస్లు కూడా సరిగా రన్ అయ్యేవి కాదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎలాంటి టైంలో ఏ కంపెనీ అయినా వాళ్ళ ఖర్చు తగ్గించుకుని కంపెనీని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ బోయింగ్ కంపెనీ అలా చేయకుండా రిస్క్ తీసుకుని అప్పటి వరకు వాళ్ళు సంపాదించిన డబ్బులో దాదాపు సగం డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ని డెవలప్ చేసింది. అదే బోయింగ్ 747. ఒకవేళ ఈ ప్లేన్ మార్కెట్లో సక్సెస్ అవ్వకపోతే బోయింగ్ కంపెనీ 1970sలోనే మూతపడిపోయేది. కానీ అలా జరగలేదు. బికాస్ బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్స్ 1960sలోనే దాదాపు $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసి అప్పటి వరకు ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఈ ప్లేన్లో ఇన్స్టాల్ చేసి బోయింగ్ 747ని తయారు చేశారు. ఫైనల్గా ఇది ఎయిర్లైన్ ఇండస్ట్రీలో పెద్ద సక్సెస్ అవ్వడం మాత్రమే కాదు, ఒక నార్మల్ పర్సన్ ఫ్లైట్లో ట్రావెల్ చేయడానికి అయ్యే కాస్ట్ని కూడా చాలా వరకు తగ్గించింది. ఎందుకంటే వీళ్ళు తయారు చేసిన ప్లేన్ చాలా పెద్దది. నార్మల్ ప్లేన్స్ కంటే ఈ 747లో చాలా ఎక్కువ మంది ప్యాసింజర్స్ని అలాగే ఎక్కువ కార్గోని క్యారీ చేయగలదు. అందుకే దీని టికెట్ ప్రైసెస్ కూడా తక్కువగా ఉండేవి. ఇది గమనించిన చాలా ఎయిర్లైన్ కంపెనీలు దాదాపు 1500 747 ప్లేన్స్ని ఆర్డర్ చేశాయి. అంతే, ఒక్కసారిగా బోయింగ్ కంపెనీ యొక్క ఆదాయం అలాగే లాభాలు ఆకాశానికి తాకేలా పెరిగిపోయాయి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ తెలియాలి. అదేంటంటే 1917లో స్టార్ట్ అయిన బోయింగ్ కంపెనీ 1990s వచ్చే వరకు కూడా వాళ్ళ బిజినెస్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది పట్టించుకోకుండా ఎప్పుడూ కూడా కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడానికి అండ్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయడం మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసేది. దీనికి నిదర్శనమే వాళ్ళు తయారు చేసిన ఈ బోయింగ్ 747 ఎయిర్ క్రాఫ్ట్. ప్రపంచమంతా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నా కూడా బోయింగ్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేసి ఒక బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని డిజైన్ చేసింది. అందుకే ఈ కంపెనీ ఒకప్పుడు వాళ్ళ సేఫ్టీ అండ్ ఇంజనీరింగ్కి చాలా ఫేమస్. అప్పట్లో ఒక ఫేమస్ సేయింగ్ కూడా ఉండేది, ఇఫ్ ఇట్స్ నాట్ బోయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్. అంటే అది బోయింగ్ ఫ్లైట్ కాకపోతే నేను ట్రావెల్ చేయను అని అర్థం. కానీ ప్రెజెంట్ ఈ లైన్ ఇఫ్ ఇట్స్ బోయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ అని మారిపోయింది. అంటే అది బోయింగ్ ఫ్లైట్ అయితే అసలు నేను ట్రావెల్ చేయను అని. ఇంత దారుణమైన స్టేజ్కి బోయింగ్ కంపెనీ ఎందుకు పడిపోయిందో చెప్తా చూడండి. 1930s నుండి 1970s వరకు బోయింగ్ కంపెనీకి ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్లో పెద్దగా ఎలాంటి కాంపిటీషన్ ఉండేది కాదు. బోయింగ్ తర్వాత ఉన్న కంపెనీలు అన్నీ కూడా చాలా చిన్న చిన్న కంపెనీలే. కానీ 1967లో మెక్డొనాల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అండ్ డోగ్లెస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనే 2 కంపెనీలు కలిసి మెక్డొనాల్డ్ డోగ్లెస్ కార్పొరేషన్ అనే ఒక పెద్ద కంపెనీగా ఏర్పడ్డాయి. ఈ కంపెనీ బోయింగ్కి ఒక కాంపిటీటర్గా మారింది. దీనితో పాటు 1970లో యూరప్లో ఎయిర్ బస్ అనే మరొక ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ స్టార్ట్ అయింది. ఇది నెక్స్ట్ 25 ఇయర్స్లో, అంటే 1970 నుండి 1995 వచ్చేటప్పటికి బోయింగ్ కంపెనీకి ఈ 2 కంపెనీలు కూడా పోటీగా నిలబడ్డాయి. సో ఇది గమనించిన బోయింగ్ కంపెనీ ఈ మెక్డొనాల్డ్ డోగ్లెస్ అనే కంపెనీని కొనేసి ఎయిర్లైన్ ఇండస్ట్రీలో తన డామినెన్స్ని చూపించాలని డిసైడ్ అయింది. సో 1997లో దాదాపు $14 బిలియన్ పెట్టి ఈ మెక్డొనాల్డ్ డోగ్లెస్ కంపెనీని కొనేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా బోయింగ్ మారిపోయింది. కానీ ఈ డీల్ వెనక ఒక లూప్ హోల్ ఉంది. అదేంటంటే మెక్డొనాల్డ్ డోగ్లెస్ కంపెనీని బోయింగ్లో కలిపేశాక బోయింగ్ కంపెనీ పేరు అలాగే ఉంటుంది. కానీ అప్పటి వరకు మెక్డొనాల్డ్ డోగ్లెస్ కంపెనీకి సీఈఓగా ఉన్న వ్యక్తి ఇప్పుడు బోయింగ్ కంపెనీకి సీఈఓగా మారతారు. అంతేకాదు అతనే ఇప్పుడు బోయింగ్ కంపెనీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. అప్పట్లో దీనికి బోయింగ్ కంపెనీ ఒప్పేసుకుంది. కానీ ఈ ఒక్క డెసిషన్ బోయింగ్ కంపెనీ యొక్క ఫ్యూచర్ని మొత్తం మార్చేసింది. ఎలా అంటే ప్రతి కంపెనీ వాళ్ళ బిజినెస్లో కొన్ని రూల్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ని ఫాలో అవుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పినట్టే బోయింగ్ కంపెనీ ఎప్పుడు కూడా
వాళ్ళ ప్లేన్స్ యొక్క క్వాలిటీ అండ్ సేఫ్టీ మీద ఎక్కువగా ఫోకస్ చేసి బిజినెస్ చేస్తుంది. కానీ మెక్డొనాల్డ్ డోగ్లస్ కంపెనీ ఎప్పుడు కూడా బిజినెస్లో వచ్చే లాభాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అయితే ఈ డీల్ జరిగిన తర్వాత మెక్డొనాల్డ్ డోగ్లస్ కంపెనీ యొక్క సీఈఓయే ప్రెజెంట్ బోయింగ్ కంపెనీ యొక్క సీఈఓగా మారటం వల్ల వాళ్ళు బోయింగ్ కంపెనీ యొక్క కోర్ బిజినెస్ ప్రిన్సిపల్స్ని మార్చేసి క్వాలిటీ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం మీద కాకుండా ప్రాఫిట్స్ మేకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే బోయింగ్ కంపెనీ వాళ్ళ ప్లేన్స్ని సొంతంగా చేయడం మానేసి డిఫరెంట్ కంపెనీస్కి అవుట్సోర్సింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే విమానాన్ని అసెంబుల్ చేసేది బోయింగ్ కంపెనీయే, కానీ అందులో పార్ట్స్ మాత్రం డిఫరెంట్ కంపెనీస్ తయారు చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి బోయింగ్ కంపెనీ మేనేజ్మెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. కానీ ఇలా చేయడం వల్ల ప్లేన్స్లో క్వాలిటీ ఇష్యూస్ వచ్చి ప్లేన్స్ కూలిపోవడం స్టార్ట్ అయ్యాయి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రతి కంపెనీకి ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ ఉంటుంది. వాళ్ళ డైలీ ఆపరేషన్స్లో అదే కీ రోల్ ప్లే చేస్తుంది. బోయింగ్ 737 అనేది అలాంటి ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్ట్. అయితే దీనికి పోటీగా ఎయిర్బస్ కంపెనీ A320 ప్లేన్ని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఎయిర్లైన్ కంపెనీలు ఈ రెండు ప్లేన్స్ని చాలా ఎక్కువగా కొనేవారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ కంపెనీ అయినా తన కాంపిటీటర్ కంపెనీని దాటుకుని ఎదగాలంటే వాళ్ళకంటే బెటర్ ప్రొడక్ట్ని తయారు చేయాలి. ఇది తెలిసిన బోయింగ్ కంపెనీ 2011లో బోయింగ్ 737 మ్యాక్స్ అనే ప్లేన్ని లాంచ్ చేసింది. ఈ ప్లేన్ లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఇది కంపెనీ యొక్క టాప్ సెల్లింగ్ ప్లేన్గా మారిపోయింది. కానీ ఈ సక్సెస్ ఎన్నో రోజులు కంటిన్యూ అవ్వలేదు. ఎందుకంటే 2018లో ఇండోనేషియాలో ఈ బోయింగ్ 737 ప్లేన్ కూలిపోయి 189 మంది ప్రజలు చనిపోయారు. నెక్స్ట్ ఇయర్ అంటే 2019లో ఇథియోపియాలో సేమ్ బోయింగ్ 737 మ్యాక్స్ ప్లేన్ కూలిపోయి 157 మంది ప్రజలు చనిపోయారు. వరుసగా ఈ రెండు క్రాష్లు చూసిన ఎయిర్లైన్ కంపెనీస్ ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న 737 మ్యాక్స్ ప్లేన్స్ని రన్వే నుండి పక్కన పెట్టేసి ఈ ప్లేన్స్లో ఉన్న ప్రాబ్లం మీద ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా బోయింగ్ కంపెనీ ఈ 737 మ్యాక్స్ ప్లేన్స్లో చేసిన మిస్టేక్ బయటపడింది. అదేంటంటే ఎయిర్బస్ కంపెనీ కంటే ఫాస్ట్గా ప్లేన్స్ని తయారు చేయాలనే ఇంటెన్షన్తో బోయింగ్ కంపెనీ ఈ 737 మ్యాక్స్ ప్లేన్స్ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేయకుండా ప్రీవియస్గా ఉన్న 737 ప్లేన్కి కొన్ని మోడిఫికేషన్స్ చేసేసి దాన్ని 737 మ్యాక్స్గా మార్చేసింది. ఇలా చేయడం వల్ల ఈ ప్లేన్కి ఫాస్ట్గా క్వాలిటీ చెక్స్ కంప్లీట్ అయ్యి అప్రూవల్ వచ్చేస్తుంది. అయితే కొత్తగా తయారు చేసిన ఈ 737 మ్యాక్స్ ప్లేన్స్లో బోయింగ్ కంపెనీ MCAS అనే ఒక కొత్త సిస్టమ్ని ఇన్స్టాల్ చేసింది. దీనివల్ల యూజ్ ఏంటంటే కొత్తగా తయారు చేసిన ఈ 737 మ్యాక్స్ ప్లేన్ ప్రీవియస్గా ఉన్న 737 ప్లేన్ కంటే ఎక్కువ హైట్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. కానీ ఈ సిస్టమ్ గురించి బోయింగ్ కంపెనీ ఆ ప్లేన్స్ని నడిపే పైలట్కి ట్రైనింగ్ ఇవ్వలేదు. ఈ మిస్టేక్ వల్ల 2018 అండ్ 2019లో రెండు ప్లేన్స్ క్రాష్ అయ్యాయి. అయితే మిస్టేక్స్ ఎక్కడితో ఆగిపోలేదు. రీసెంట్ టైమ్స్లో బోయింగ్ కంపెనీ తయారు చేసిన చాలా ఫ్లైట్స్కి ఫ్యూయల్ లీక్ అవ్వడం, గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్స్ ఊడిపోవడం, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని బోయింగ్ ప్లేన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుంటే మరికొన్ని ప్లేన్స్ కూలిపోతున్నాయి. సో ఇలా ఒకప్పుడు హై క్వాలిటీ ప్లేన్స్ని తయారు చేస్తూ ప్రపంచంలోనే టాప్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్గా ఉన్న బోయింగ్ కంపెనీ తన కాంపిటీటర్ కంపెనీస్ని వెనక్కి నెట్టడానికి అలాగే ఎక్కువ లాభాలు సంపాదించడానికి తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు వాళ్ళ బిజినెస్ని కోల్పోవడం మాత్రమే కాకుండా ఎంతోమంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది. కానీ మరోవైపు ఎయిర్బస్ కంపెనీ బోయింగ్ కంపెనీని దాటేసి 56% మార్కెట్ షేర్తో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్గా మారిపోయింది. సో ఇప్పుడు స్టోరీ అంతా చూసాక మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. బోయింగ్ కంపెనీలో ఇన్ని సేఫ్టీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ కంపెనీ దగ్గర ప్లేన్స్ కొనడం మానేసి వేరే కంపెనీస్ దగ్గర కొనొచ్చు కదా అని. దీనికి రీజన్ చెప్తా చూడండి. రీసెంట్ టైమ్స్లో చాలా దేశాల్లో ఉన్న గవర్నమెంట్స్ వాళ్ళ దేశాల్లో ఏవియేషన్ సెక్టార్ని డెవలప్ చేయడానికి చూస్తున్నారు. అంటే కొత్తగా ఎయిర్పోర్ట్స్ని నిర్మిస్తూ ఎయిర్లైన్స్ యొక్క రీచ్ని పెంచుతున్నారన్నమాట. ప్రెజెంట్ ఇండియాలో కూడా ఇది జరుగుతుంది. దీనివల్ల విమానాలకి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. కానీ డిమాండ్కి తగ్గ సప్లై మాత్రం ప్రెజెంట్ లేదు. బికాస్ ప్రపంచంలో రెండు కంపెనీలు మాత్రమే 96% ప్లేన్స్ని తయారు చేస్తున్నాయి. అవే ఎయిర్బస్ అండ్ బోయింగ్. సో ఎయిర్లైన్ బిజినెస్ చేసే కంపెనీలకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు కంపెనీస్ దగ్గరే విమానాలు కొంటారు. లాజిక్ అర్థమైందా? సో ఫైనలీ ఈ బోయింగ్ కంపెనీ యొక్క స్టోరీ మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో అసలు ఎయిర్బస్ కంపెనీ బోయింగ్ కంపెనీని దాటుకుని నెంబర్ 1గా ఎలా మారిందో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎయిర్బస్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి
ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.